ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామమున వందనాలు. దేవుడి రోజు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ సర్వోన్నతుడిని కనపరుస్తూ ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం ఈ దినమునకు గాను అందుకొని ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకెళ్దామండి. ఈ దినమునకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యం ఏమై ఉందంటే 33వ అధ్యాయము 3వ వచనమును, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఈ రోజు చెప్పిన ఈ వాక్యము అనేక సార్లు మనతో చాలాసార్లు మాట్లాడి ఉంటాడండి. కానీ ఈ రోజు కూడా మళ్ళీ దేవుడు మరొకసారి మాట్లాడుతున్నారంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని అంటున్నాడు. అంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకి ఏం కావాలనో ఏది కావాలనో మనం మనుషు స్వభావం కలిగిన మనం ఏం చేస్తామంటే ముందుగా మనుషులకు చెప్పుకోవడానికి ఇష్టపడతాం. స్నేహితులైతే స్నేహితులు, దగ్గర బంధువులైతే బంధువులు, పిల్లలతోనో భర్తతోనో లేక భార్యతోనో ఎవరితోనో తన తల్లిదండ్రులతోనో పంచుకోవడానికి ఇష్టపడతాం మనం. కానీ అది కొంతవరకు మాత్రమే కరెక్ట్ అండి. కానీ దేవుడు ఏమంటాడు, అందులో ఒకసారి సమాధానం రావచ్చు, రాకపోవచ్చు, మనుషులన్న వారు సహాయం చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మంచిలోనైనా చెడులోనైనా సంతోషంలోనైనా దుఃఖంలోనైనా వేదనలోనైనా బాధలోనైనా ఇంకా దేనిలోనైనా కూడా నీకు ఏదైతే కావాల్సి ఉందో, నీకు ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? పరలోక తండ్రి మీద ఆధారపడాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు మరి ఆయన ఏం చేస్తాడు? అది కూడా మనకు ఉంటుంది కదా. ఇప్పుడు దేవుడికి మనం చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఫ్రెండ్స్కి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ఒక స్థాయి వరకు సహాయం చేయొచ్చు. ఒకవేళ లేకుంటే మేము ఇప్పుడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పవచ్చు. తల్లిదండ్రులైనా వాళ్ళ తల్లిదండ్రులు కొంతవరకు మన తోడు ఉంటారు కాబట్టి వాళ్ళు శాయశక్తుల్లో ప్రయత్నిస్తారు, సహాయం చేస్తారు, కానీ కొంతవరకు మాత్రమే. కానీ మనుషులన్న వాళ్ళ దగ్గరకు ఒక పరిమితి ఉంటుంది. కానీ మనం పరలోక తండ్రి దగ్గర మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంట? వెంటనే జవాబిస్తాడంట. అంటే నువ్వు మొరపెట్టిన నీ సమస్యను బట్టి దేవుడు కదిలే దేవుడై ఉన్నాడు. ఆయన నువ్వు మొరపెట్టిన సమస్యను బట్టి దేవుడు నీకు ఆన్సర్ ఇచ్చే దేవుడై ఉన్నాడు. నువ్వు మొరపెట్టే స్థితిని బట్టి నీకు జవాబిచ్చి నీకు సమీపముగా వచ్చే దేవుడై ఉన్నాడు. మరి ఆ దేవాది దేవుడి దగ్గరికి నువ్వు ఆ స్థితిగతులను బట్టి ఆయనకు మొరపెట్టడానికి నువ్వు చేరగలుగుతున్నావా? నీ సమస్యలన్నీ ఆయనతో చెప్పుకోవడానికి చేరగలుగుతున్నావా? కొంతమంది ఉంటారండి, ప్రార్థన రిక్వెస్ట్ల గురించి పంపిస్తూ ఉంటారు అనేకంగా. వాళ్ళు ఏమై ఉంటారంటే, అమ్మ చాలా కాలం నుంచి మాకు అనారోగ్య సమస్య ఉంది, పిల్లలు మాట వినట్లేదు, ఇల్లు కట్టబడట్లేదు, అమ్మబడట్లేదు, కొనబడట్లేదు, సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది చేస్తారండి. చేసినప్పుడు కొంతమంది అయితే రక్షణలోనికి కూడా వచ్చి ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ మీరెందుకమ్మా మరి రక్షణ పొందుకోలేదు అని అంటే, ఏమమ్మా ఇంతదాకా మాకు ఆ తలంపు రాలేదు, ఇప్పటిదాకా మేము వెళ్ళలేదు, మేము అడగలేదమ్మా అని అంటే, నువ్వు వాక్యంలోని సత్యంను నువ్వు తెలుసుకోవాలి అంటే రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళాలి కదండి, వాక్యం చదవాలి కదండి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి కదండి. దేవుడి వాక్యంలో దేవుడు నీకేం చెప్తున్నాడు, నువ్వే విని నేర్చుకున్నావని అన్నదంతా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించాలి అని అన్నానంటే, రక్షణలో ఉండి నువ్వు రెగ్యులర్గా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడే దేవుడు నీకు సమస్తమును బయలుపరచగలడు. మరి ఆ స్థితిలో ఉండి నువ్వు మొరపెట్టగలిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటే జవాబు ఇస్తాను అని అంటున్నాడు. ఆ తర్వాత నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని అంటున్నాడు. అంటే నువ్వున్న సమస్యలో కానీ, నువ్వున్న కష్టంలో కానీ, నువ్వున్న బాధలో కానీ, నువ్వున్న అనారోగ్య స్థితిలో కానీ దేవుడు నీకేం చేస్తాడంట? దేవుడు నువ్వు మొరపెట్టినప్పుడు నీకు జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు నీకు బోధిస్తాడంట. నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయో, ఏ రూట్లో వెళ్ళాలనో, ఏ రూట్లో దేవుని దీవెన పొందుకోవాలనో దేవుడు నీ కొరకు ఆల్రెడీ తన ఆశీర్వాదాలను సిద్ధపరిచి పెట్టి ఉన్నాడండి. నువ్వు ఎప్పుడొచ్చి ఆయన దగ్గర మొరపెడతావా, ఆ మొరపెట్టిన దానికి ఆయన నా దగ్గర ఈ జవాబు ఉందమ్మా అని నీకు జవాబు ఇచ్చి ఆ విషయంలో నీకు గొప్ప సంగతులను నేర్పించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయడానికి
చేసే పరలోక తండ్రి ఈరోజు ఉన్నాడని నువ్వు గ్రహిస్తే నీ ప్రతి బాధలో, వేదనలో, సమస్యలలో, వ్యాధులలో, శోధనలో, శ్రమలో అన్నిటిలో నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు దేవుడిని వెతకగలవు. ఆయన నుంచి జవాబును నువ్వు పొందుకోగలవు. కాబట్టి ఇంతవరకు నువ్వు ఎవరిని వెతికి ఉన్నావో అది అవసరం లేదు, కానీ ఇంక నుంచి నువ్వు ఎవరిని వెతకాలనో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నువ్వు నీ ప్రతి సమస్యలో చెప్పుకోదగిన వ్యక్తి ఒకరు ఉన్నారు నీకంటే అది మన పరలోక తండ్రి మాత్రమేనండి. విని ఆయన ఊరుకుంటే దేవుడు ఎందుకు చెప్పుకోవాలి ఆయనకు? అంటే నీ సమస్యలకు జవాబిచ్చేది ఆయనే కాబట్టి ఆయనకు చెప్పుకోవాలి, నువ్వు ఆయనకు మొర్ర పెట్టుకోవాలి. కొంతమంది జీవితాల్లో ప్రార్థనా సమయం కూడా ఉండదండి. ఎంతసేపు లేచింది మొదలుకొని ఏం వండుకుందామా, ఏం తిందామా, ఎక్కడికి వెళ్దామా, ఏ పనులు చేద్దామా ఇదే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసేసరికి ఏదో 2 నిమిషాలు, ప్రభా ఈరోజు అన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రం అని చెప్పి పడకలెక్కే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మొరపెట్టి ఇది మొర అండి? దేవుడి సన్నిధిలో దీన్ని మొర అంటారా? ప్రార్థనని కూడా చెప్పలేము. 2 సెకండ్ల ప్రార్థన, 2 సెకండ్లు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నీ విశ్వాసంలో నువ్వు ఎదగాలి అంటే, దేవుని పాద సన్నిధిలో నువ్వు స్థిరపరచబడాలి అంటే, వాక్యపు లోతులలోనికి నువ్వు నడవాలి. వాక్యపు లోతులు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు బైబిల్ దగ్గరికి రావాలి, వాక్యాన్ని ధ్యానించాలి, నువ్వు మొరపెట్టగలిగిన ఆత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు నువ్వు మొరపెట్టిన ప్రతి సంగతికి దేవుడు నీకు ఏం చేస్తాడు? జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. జవాబిచ్చి ఆయన ఏం చేస్తాడు? నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను దేవుడు నీకు నేర్పిస్తాడు. అది కూడా గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేర్పించడానికి ఆ సర్వోన్నతుడు ప్రిపేర్ అయి ఉన్నాడు, సిద్ధమై ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయనకు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ముందు సమస్తమును పంచుకోవడానికి ఆయనకు సమయం ఇచ్చి ముందుకు రాగలుగుతున్నావా? దేవుడు ఈరోజు నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి, ఎలా ఉన్నావు ఈరోజు? నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? నిజముగా నాకు మొరపెట్టే వారికి అందరికీ నేను సమీపముగా ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు కదా. మరి నీ సమీపంగా ఆయన నిలబడి ఏం ప్రయోజనం? నువ్వు ప్రార్థన చేయనప్పుడు, నువ్వు విజ్ఞాపన చేయనప్పుడు, నీ బాధలు దేవునికి చెప్పుకోనప్పుడు, ఆయన వెదికి ఆయన పాద సన్నిధికి నువ్వు రానప్పుడు నీకు సమీపంగా ఉండి ఏం ప్రయోజనం? నీకు అన్నిలకు తేడా లేకుండా అయిపోతుంది కదా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకే బాధ ఉన్నా మనుషులను వెతకడం మానుకొని ఆ పరలోక తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, మనుషులను వెతికి సమయాన్ని వ్యర్థం చేసుకోవడం కంటే ఆ పరలోక తండ్రి దగ్గరకు వచ్చి నీ మొరలు విన్నవించుకున్నప్పుడు ఆ విన్నపమును ఆయన ఆలకించి నీకు వెంటనే జవాబిచ్చే దేవుడై ఉన్నాడని ఈరోజు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ జవాబు ఎలా ఉంటుంది? నిన్ను ఆశీర్వదించే జవాబే ఉంటుంది, నిన్ను లేవనెత్తుకుండే జవాబే ఉంటుంది, నిన్ను మహిమ సాక్ష్యముతో సిద్ధపరిచే జవాబే నీకు ఉంటుంది, అనేకులలో నిన్ను హెచ్చించే జవాబే ఉంటుంది, నీ సాక్ష్యము ద్వారా మహోన్నతుడు మహిమ పొందే జవాబే ఉంటుంది. మరి వద్దా ఈ జవాబు నీకు కావాలంటే నువ్వు మొరపెట్టాలి కదా. అందుకే ఆయన అంటున్నాడు, ఎలా సెలవిస్తాడంట? గూఢమైన సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన నీకు ఇస్తాడంట, బయలుపరుస్తాడంట. మొరపెడితే నీకు ఇచ్చే 2 ధన్యతలు, నీ మొరకు జవాబిస్తాడు, రెండవ దానికి గూఢమైన సంగతులను నీకు నేర్పిస్తాడు. ఆ సమస్యలు కూడా నువ్వు గ్రహింపలేని కొత్త కొత్త సంగతులు దేవుడు నీకు నేర్పిస్తాడంట. ఇవన్నీ ఎవరు చెప్పగలరండి? ఎవరు చేయగలరండి? నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్న ఆ పరలోక తండ్రి మాత్రమే చేయగలడండి. అట్టి దేవుడు ఇంత కృపగలిగి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడే, ఇంత కనికరం ఇచ్చి నీతో మాట్లాడుతున్నాడే, నువ్వు రాగలుగుతున్నావా? దేవుని దగ్గరికి నువ్వు పంచుకోగలుగుతున్నావా? నీ సమయాన్ని ఆ పరలోక తండ్రి దగ్గరికి ఇవ్వగలుగుతున్నావా? మనమేమో అంటాము, ఇంత సమయం ఉన్నా కూడా తల్లి అని నన్ను వచ్చి పలకరించరు, తండ్రి అని నా దగ్గరకు వచ్చి పంచుకోరు, ఏం పిల్లలండి అని మనం మాత్రం బాధపడతామే. మరి మన తండ్రికి ఉండదా అండి ఆ బాధ? నా బిడ్డ ఇంత కష్టపడుతుంది, నా కుమారుడు ఇంత కష్టపడుతున్నాడు, నా దగ్గరికి వస్తే నేను ఇంకా సులువుగా ఎట్లా చేయాలని ఆశీర్వాదం అని అన్నది నేను చెప్పగలను కదా అని ఆ పరలోక తండ్రి కూడా రెడీ అయి ఉన్నాడు కదా. ఈ రోజు నుంచి మన జీవితంలో అలవాటు లేని సంగతి మొరపెట్టడం అన్నది ఉంటే ఖచ్చితంగా దాన్ని మార్చుకొని ఆయన దగ్గరికి వచ్చి, దేవా నా ఈ సమస్యలన్నిటినీ నీకు అప్పగిస్తున్నా, నాకు ప్రభా ఈ సమస్యలన్నిటిలో నేను గ్రహింపలేని సంగతులను నాకు బోధించు ప్రభా, గూఢమైన సంగతులు ఉంటే నాకు బోధించు ప్రభా అని నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే నీ ప్రతి సమస్యను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఇటు కృప దేవుడి వాక్యం ద్వారా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, నీకు వందనాలు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ఆదరించిన గొప్ప దేవా నీకు స్తుతులు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ రోజు మాకు ఇచ్చిన ఈ వాక్యపు వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని క్రొత్త సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేర్పిస్తానని నువ్వు సెలవిచ్చావు నా తండ్రి. నీకు స్తోత్రమయ్యా. ప్రతి దానికి నీ మీద ఆధారపడే కృపా సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకే వందనాలు నాయనా, నీకు స్తోత్రములు
స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు బర్త్డేస్ చేసుకున్న వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా. యానివర్సరీలు చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ఇంకొక సంవత్సరం అనే దయా కిరీటమును వారు నీ యొద్ద నుంచి అడిగి పొందుతున్నారు కనుక అయా ఇదిగా వారి సంవత్సరంలన్నీ జాడలు సారము వెదజల్లు విధముగా వారిని ఆశీర్వదించి నీ కృపల వర్ధిల్లు చేయమని నీ చేతులకు అప్పగించుకుంటూ ఇంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచినందుకు కూడా మీకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన అంతటిని వాక్యము విన్నవారు మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.